అందరికీ మరణాత. పిల్లరా, ఈవేళ విశ్వాసకి ఉండవలసిన 3 ప్రాముఖ్య లక్షణములను గూర్చి మనం ధ్యానం చేసుకుందాం. ఇందాక మిమ్మల్ని ఎందుకు మీ అమ్మాయికి రావాల్సిన అబ్బాయికి ఏ 3 గుణాలు మంచివి కావాలో అని అడగటం ఎందుకంటే, మన వరుడైన ప్రభువు, మన దేవుడైన యేసయ్య మనల్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కోరే, మన యొద్ద ఆశించే 3 ప్రాముఖ్య అంశములు ఈవేళ మనం ధ్యానం చేసుకొని ప్రార్థన అనే అంశం మీద నుంచి మనం పరీక్ష చేసుకుందాం. మొదటి విశ్వాసి బాధ్యత వాక్య పఠన. ఏం చెప్పండి? వాక్య పఠన. రెండవది వాగ్దాత ప్రార్థన, అంటే వాగ్దానములతో కూడిన ప్రార్థన. మూడవది వాక్షారి ప్రణుతి. వాక్షారి అనగా వాక్షురి అనగా సులభంగా తేలిగ్గా పలికే. ఉదయాన్నే మీరందరూ ముఖం కడుక్కొని నోట్లో నీళ్లు పోసుకొని ఏం చేస్తారు చెప్పండి? పుక్కిలిస్తారు. చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? పుక్కిలిస్తారు. ఎట్లా పుక్కిలిస్తారు? గట్టిగా పుక్కిలిస్తారా, లేకపోతే చిన్నపిల్లలాగా పేషెంట్లాగా నోట్లో సొంగ వదులుతారా? కాబట్టి ప్రార్థన కూడా పుక్కిలింతలాగా సునాయాసంగా, సులభంగా, సులువుగా మన నోటి నుండి చక్కగా వాలు చారాలన్నమాట అండి. కాబట్టి 3 ప్రాముఖ్య అంశములు. వాక్య పఠన. ప్రతి దినం దైవ భక్తుడు వాక్యమును విధిగా పఠించాలి. దైవజనుల దేవదాసయ్య గారు ఇచ్చిన అంశం ఏమనగా, ప్రతి బైబిల్ మిషన్ విశ్వాసి దినానికి దేవుని వాక్యం 3 అధ్యాయాలు పఠించాలి. బైబిల్ మిషన్ వారు చేయు పనులు కాబట్టి 3 అధ్యాయాలు చదివి పూర్తి చేయాలని చెప్పి చదవకూడదు. 3 ఇడ్లీ తినాలని ఎంతమంది తింటారో ఒకసారి చెయ్యొద్దండి. తినాలని తింటావా తల్లి? తినాలని తింటావా? తిన్నాం. ఏం చేస్తాం? ఆస్వాదిస్తూ, రుచిస్తూ, ఆహ్లాదంగా మనం 3 ఇడ్లీ భుజిస్తాం. అలాగే దైవ భక్తిలో ఇష్టంగా వాక్యం చదవాలి. దైవజనులు అన్నారు, దేవుని వాక్యం పారాయణం చేయకూడదు, కానీ ఏం చేయాలి? అధ్యయనం. అందులో ఉన్న సంగతి మనం గ్రహించాలి. గమనించండి, నువ్వు దేవుని వాక్యం చదవటం కాదు, దేవుని వాక్యము నిన్ను చదవాలి. అంటే నీవు వాక్యం బట్టి ఎలాగూ జీవిస్తూ ఉన్నావు అనేది బైబిల్ నీకు చూపించాలి. కాబట్టి మీరు అద్దములో చూడరు, కానీ అద్దం ఏం చేస్తుంది? మిమ్మల్ని చూస్తుంది. అద్దం మిమ్మల్ని చూడాలని మీరు అద్దంలో చూస్తారు తప్ప అద్దాన్ని చూడాలని చూస్తారా? చెప్పండి. అద్దం ఏం చేయాలా? మిమ్మల్ని ఎత్తి పట్టాలా? మీరు ఎట్టాగా ఉన్నాలో చెప్పాలా? వినండి, మీరు టీవీ చూస్తారు కానీ టీవీ చూసినట్టు అద్దం చూస్తారా? చూడరు. అద్దం ఎందుకు చూస్తారు? అద్దం మిమ్మల్ని ఎలాగో చూస్తుంది అని అద్దాన్ని చూస్తారు, అవునా కాదా? అలాగే బైబిల్ మిమ్మల్ని ఎలాగో చూస్తుంది అని బైబిల్ చదవాలి తప్ప, బైబిల్ చదవాలని మీరు చదివారా? మీరు బైబిల్ 100 సార్లు చదివినా మీకేమీ ప్రయోజనం ఉండదు. గమనించండి, స్కానింగ్కి వెళ్తారు, కొన్నిసార్లు స్కానింగ్ పనిచేయదు. స్కానింగ్ తీయించుకునే లాభమా? లాభం లేదు. అలాగే దేవుని వాక్యం మనల్ని చదవాలి. మనం దేవుని వాక్యం చదవటం కన్నా. రెండవది ప్రార్థన, వాగ్దాత ప్రార్థన. అంటే మన ప్రార్థనలో ఏముండాలి? వాగ్దానములు.
అందుకే దేవుడు రాసిన కలిసి పాడుకుందాం. వాగ్దానములు దయచేసి వినండి. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అనే మాటలోనే ఉంది వాగ్దానం అంటే ఏంటో. వాగ్దానం అంటే జరగవలసిన కార్యం అంతే. అయ్యగారు రాశాడు, వాగ్దానములు చూడుడి. వాగ్దానములే జరగవలసిన కార్యము. వాగ్దానం అనగా దేవుడు జరిగించవలసిన పని. అడగండి మీకు ఇస్తానన్నారు, మనం అడిగాం, దేవుడు ఏం చేయాలా? ఇవ్వాలా. అది వాగ్దానం. తట్టండి తీస్తానన్నారు, తట్టండి. దేవుడు జరిగించవలసిన కార్యం ఏంటి? ఇవ్వటం. కాబట్టి నా నామమున నన్ను మీరు ఏది అడిగితే నేను చేస్తానన్నారు. కాబట్టి మన పని ఏంటి? అడగటం. అడిగిన తర్వాత జరగవలసిన కార్యం జరిగించటం ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత. వాగ్దానం అనగా జరగవలసిన కార్యం అంటే దేవుడు జరిగించవలసిన కార్యము. వినండి, దేవుడు దేవా ఎందుకు జరిగించలా? ఎందుకు జరిగించవు? ఇందాక చూసా, అదేంటో మాయా, ఇందాక ఖాళీ ఉంది. ఈలోగా ఇద్దరు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఏం చేశారు? జరిపారు. జరిపి కూర్చున్నారు. అలాగున మన ప్రార్థన దేవుని కూడా ఏం చేయాలి? జరపాలి. దేవుని జరిగించేలాగా చెయ్యాలి. దేవుని జరిగించేలాగా చేసేదే ఏ ప్రార్థన? వాగ్దాన ప్రార్థన. అందుకే ప్రార్థన చేసే దైవ యాజకులకి పదే పదే చెప్తా, మీరు ప్రార్థనలోకి వచ్చేటప్పుడు వాగ్దాన కాగితం తీసుకుని రండి. కాబట్టి మనం లాయర్లు మీరు చూస్తారు, వారు ఏం వాదించాలో ముందే అన్నీ రాసుకుంటారు. రాసుకొని జడ్జి ఐపీసీ 401/34లో ఇట్లా రాయబడి ఉంది, నువ్వు ఆర్డర్ ఇవ్వు అంటారు. చూసారా? అలాగునా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో. ఈవేళ దేవుని మాటలే నీవు ఎత్తి దేవుని ప్రార్థన చేసావనుకో, దేవుడు ఏం చేయాలి? జరిగించి తీరాలి. అందుచేత మీరు బైబిల్ చదివేటప్పుడు వాగ్దానాలన్నీ అండర్లైన్ చేసుకోండి. ఈవేళ మీరు నెట్లో కొడితే వచ్చేస్తాయి కొల్లలు వాగ్దానాలు. అవి ఎవరికి చూపించాలా? దేవునికి. కాబట్టి రెండవ అంశం వాగ్దాత ప్రార్థన. మూడవది వాక్షూరి అనగా స్వచ్ఛందమైన నోటి నుండి చక్కగా జారి ప్రవహించేలాగా ఏం చేయాలా? పాట పాడాలా. కాబట్టి వాక్యం పఠించుట, దేవునికి ప్రార్థన చెయ్యుట, దేవునికి స్తుతి చెయ్యుట, ఇవి భక్తునికి ఉండవలసిన 3 లక్షణములు. గమనించండి. దేవునితో నీవు వాక్య పఠనం ద్వారా, దైవ ప్రార్థన ద్వారా, దైవ స్తుతి ద్వారా అనుసంధానం కలిగి ఉన్నావా? గమనించండి. ఎలాగూ ఆ సాకెట్ ప్రవహించే కరెంటును స్వీకరించుద్దో, అలాగూ దేవుని ప్రభావమును నీవు అందుకోవాలంటే నీ చేతిలో కూడా సాకెట్ ఉండాలి. ఆ సాకెట్కి 3 పిన్లు ఉంటాయి. మొదటి పిన్ను వాక్య పఠన, రెండవ పిన్ను దైవ ప్రార్థన, మూడవ పిన్ను దైవ స్తుతి. తద్వారా దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని బలం ఏమవుతుందంటండి? నీలో జ్వరబడుతుంది, నీలో
ప్రవహిస్తుంది అని గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దైవజనులు దేవదాసయ్య గారు ప్రార్థన మెట్లు అనే చక్కని పుస్తకం మనకు రాసి అందించిన వారై ఉన్నారు. చదువుకోండి. అందులో మొట్టమొదటి మెట్టు మనోనిదానం. అందరూ చెప్పండి, ఏం చెప్పండి? మనోనిదానం. అంటే ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సును ఏం చేయాలి? నిదానింపజేసుకోవాలి. అందరూ చెప్పండి, మన మనసులో ఏం చేయాలి చెప్పండి? నిదానింపజేసుకోవాలి. గమనించండి, దైవజనునికి మనోనిదానం అలవాటు కాబట్టి దేవదాసయ్య గారంట కళ్ళు తెరుచుకొని దేవుని చూస్తూ ప్రార్థన చేసేవారంట. మనం కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయగలమా? చేయలేము. కళ్ళు తెరుచుకుంటే ఏమి కనపడతా ఉంటే మన ప్రార్థన వాళ్ళు కుదరదు. మనం ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే మన బాహ్య నేత్రం మూసుకుంటే మన బాహ్య నేత్రానికి వ్యర్థమైనవి కనపడవు, అనవసరమైనవి కనపడవు. అందుచేత మన బాహ్య నేత్రం మూసుకున్నప్పుడు మన అంతరంగ నేత్రం ఏం చేయొచ్చు? తెరవచ్చు. అందుకే మిమ్మల్ని కళ్ళు మూసుకోమంటాం. ఎందుకంటే మీ బాహ్య నేత్రమును బట్టి మీ మనోనేత్రమునకు గలిబిలి కలగకూడదు. అర్థమైందా? ఉదాహరణకి ఇందాక మీరు దైవభక్తులుగా మనోనిదానం మీకు 100 మార్కులు ఇస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన చేసి నాకు మనోనిదానం లేదు. ఏమైంది మైక్? ఏమైంది 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 అని నేను చూస్తున్నా, కానీ మీరేం చేస్తున్నారు? కళ్ళు మూసుకొనే ఉన్నారు. మనోనిదానం గురించి చెప్పాల్సింది నాకు మనోనిదానం లేదు, కానీ మీకేముంది? ఏమైతే అయింది, కరెంటు పోయి ఉంటే పోయి ఉంటుంది, ఏం పర్వాలని చెప్పి మీకు ఏముంది? ఇందాక మనోనిదానం, కళ్ళు మూసుకున్నారు కాబట్టి. అదే కళ్ళు తెరుచుకున్నారనుకోండి, మీరేం చేస్తూ ఉంటారు? అటు చూడ ఇటు చూడ, ఏమైంది ఏమైంది. ఇదే ఒక అనుభవం. అంతే. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు మనోనిదాన అభ్యాసం, చక్కని అభ్యాసం. ఏంటి అభ్యాసం అంటే నువ్వు కుదురుగా కూర్చో, కళ్ళు మూసుకో, దేవుని తలంపు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయి. దేవుని తలంపు నీకులోకి రాగానే దేవుడు నీ ముందున్నారు అన్న నిశ్చయత, అన్న ధైర్యం, అన్న అభయం నీకు కలగగానే ప్రార్థన చెప్పేసి ఈలోగా మళ్ళా నీ మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది. మళ్ళా ఏం చెయ్యి? మనసును కుదురు చేసుకో, మళ్ళా యేసయ్య నీ వైపు చూస్తున్నట్టు జ్ఞాపకం చేసుకో, నీ మనసుతో యేసయ్య వైపు చూడు, ఓ ప్రార్థన చెప్పేసి. దేవుళ్ళు అన్నారు ఎంత దీర్ఘ ప్రార్థన చేసినా అందులో మనోనిదానము లేకపోతే ఆ ప్రార్థన వ్యర్థము. మనోనిదానము లేని ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన. అందరూ చెప్పండి, ఏ ప్రార్థన? చెప్పండి చెప్పండి, ఏ ప్రార్థన? వ్యర్థమైన ప్రార్థన. 3 అంశాలు: వాక్య పఠన, వాగ్దాన ప్రార్థన, అలాగే సులభంగా చేయు స్తుతి. మనోనిదానం దేవుని వాక్యములు అనేక ఆధారాలు ఉన్నాయి. చూద్దాం. కీర్తన 25:1. దావీదు దేవుని భక్తుడు ఎలాగూ దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేశాడో మీకు చూపిస్తున్నా. యెహోవా నీ దిక్కునకు చూచి, చూడండి చూడండి, నీ దిక్కుకు నేను చూచి నా ఆత్మను నీ వైపు ఎత్తికొని ప్రార్థిస్తూ ఉన్నాను. చూడండి, దావీదు అంటే, అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు, దేవా నీ దిక్కుకు నేను చూచి నేను ఆత్మను ఎత్తి ప్రార్థిస్తున్నాను. 143:8. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. వినండి, నీ వైపు నా మనస్సునే నెత్తుకొనుచున్నాను. నీ వైపు నా మనస్సును ఎత్తుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నా మనస్సుతో నీ వైపు చూస్తూ ఉన్నాను.
86:4 కీర్తన. ప్రభువా నా ప్రాణము నీ వైపుకెత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. దేవా నా ప్రాణము నీ వైపు ఎత్తుకుని నీ వైపు చూస్తూ ఉన్నాను, నీ వైపు చూస్తూ ఉన్న నీ సేవకుని ప్రాణమును సంతోషపెట్టు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 వాక్యాలలో మనం చూడవలసిన 3 ముఖ్యమైన మాటలు. ఒకటి, నా ఆత్మతో నీ వైపు చూస్తూ ఉన్నాను, నా మనస్సుతో నీ వైపు చూస్తూ ఉన్నాను, నా ప్రాణముతో నీ వైపు చూస్తూ ఉన్నాను. అందరూ చెప్పండి ఒకసారి, నా ఆత్మతో నీ వైపు చూస్తూ ఉన్నాను. 2, నా మనస్సుతో నీ వైపు చూస్తూ ఉన్నాను. 3, నా ప్రాణముతో నీ వైపు చూస్తూ ఉన్నాను. అందుకు కీర్తనకారుల మనవులను, ప్రార్థనలను దేవుడు ఆలకించాడు. నీవు ప్రార్థన చేసే సమయమందు నీ మనస్సు ఎవరి వైపు ఎత్తి చూడాలి? దేవుని వైపు చూస్తున్నావా? అందుచేత మనోనిదానం, నీ మనస్సులో ఉన్న వేడే తలంపులన్నీ ఏం చేయాలి? తీసేయాలి. వినండి, ఇంకో మాట చెప్తా. మనోనిదానము లేకుండుట ప్రమాదము. ఇంకోసారి చెప్తున్నా, మనోనిదానము లేకుండుట ప్రధానం. గమనించండి, ఈవేళ ఎందుకు సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్ మాట్లాడతా బండి తోలకూడదంటే, బండి తోలేవాని మనస్సు రోడ్డు మీద ఉంటుందా, సెల్ ఫోన్ మీద ఉంటుందా? గమనించండి, రోడ్డు మీద ఉంటుందా, సెల్ ఫోన్ మీద ఉంటుందా? సెల్ ఫోన్ మీద ఉంటుంది. కాబట్టి ఏం కలుగుద్ది? ప్రమాదం. నీవు కూడా దేవుని మీద మనస్సు నిలపకుండా అయ్యలరా ప్రార్థన చేయుట ప్రమాదం, వాక్యం చదవటం ప్రమాదం, పాటలు పాడుట ప్రమాదం. దేవుడు మనిషికి ఇచ్చిన శక్తి, సామర్థ్యం ఏ మనిషి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఒకేసారి ఒకే పని చేయగలడు. గుర్తుపెట్టుకోండి అయ్యలారా, ఒకేసారి మనం ఏం చేయలేము, 2 పనులు చేయలేము, చేస్తే ప్రమాదం. అందుచేత ప్రార్థనకి, వాక్య పఠనకి, స్తుతికి ఏముండాలి? ఎటు చెప్పాలా? మనోనిదానం. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా నీ వైపు చూసి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను, నా మనస్సు నేను నీ వైపు నిలుపుకున్నాను, నా ఆత్మ నీ వైపు నిలుపుకున్నాను. గమనించండి, ముందుకెళ్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ, గమనించండి, శరీరులందరూ ఏకముగా నశించుదురు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, విశ్వాసికి ప్రార్థన శ్వాస లాంటిది. ఇక్కడ యోబు గ్రంథములో 2 మాటలు మనం చూస్తాం, శ్వాస, నిశ్వాస. గమనించండి, శ్వాస అనగా ఊపిరి. ఏం చెప్పండి? శ్వాస అంటే ఏం చెప్పండి? గట్టిగా చెప్పండి. శ్వాస అంటే ఏం చెప్పండి? ఊపిరి. కాబట్టి దేవుడు ఎప్పుడైతే దేవుని శ్వాస నరునిలో ఊదాడో, నరునికి ఏం కలిగింది? శ్వాస. శ్వాస అంటే నీ శ్వాస, నిశ్వాస అనగా ఆత్మ. పిల్లరా, శ్వాసను నిశ్వాసను ఏకము చేసేది విశ్వాసము. వినండి, శ్వాస నిశ్వాసములను ఏకము చేసేది ఏం చెప్పండి? విశ్వాసం.
కాబట్టి దేవుడు అంటండి, మనిషి మీద మనస్సు నిలుపుకోకపోతే మనిషి ఏమైపోతాడంట? శ్వాస వదిలేస్తాడు. డాక్టర్ గారికి డబ్బులు ఎవరో, ఫీజు కట్టరో, డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? వదిలేస్తాడు. డాక్టర్ వదిలేస్తే పేషెంట్ ఏమైపోతాడు? చచ్చిపోతాడు అన్నారు. టికెట్ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ యోబు గ్రంథం చెప్పే మాట ఏంటంటే, ఓ భక్తుడా, ఓ మానవుడా, దేవుడు నీ మీద మనస్సు నిలిపిన వాడై ఉన్నాడు. చదవండి, ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుందమ్మా. చదువమ్మా. ఆయన తన మనస్సు, దేవుడు తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, నీ మీద కాకుండా ఆయన తన మనస్సును నీ మీద నిలపకుండా దేవుడు తన మీదే తన మనస్సు నిలుపుకుంటే, తన శ్వాస నిశ్వాసములను, గమనించండి, తన శ్వాస నిశ్వాసముల యొద్ద నుండి తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల, తిరిగి తీసుకుంటే, వినండి, దేవుడు అంట మన మీద తన మనస్సు నిలుపుకున్నాడు. అందుకు మనం జీవిస్తున్నాం. ఓ భక్తుడా విను, దేవుడు నీ మీద మనస్సు నిలుపుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నీవు దేవుని మీద నీ మనస్సు నిలుపుకోవాలా అక్కరలేదా? నాకెనపడలా, ఇంకొంచెం గట్టిగా చెప్పవచ్చు. ఆ దేవుని మీద మనస్సు నీవు నిలుపుకొనుటే విశ్వాస, అంటే విశ్వేశ్వరుని మీద నీ శ్వాస నిలుపుకొనుటే విశ్వాసము. అందరం కలిసి పాడుకుందాం. విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము. చెప్పండి, ఏ శ్వాస కావాలా? గట్టిగా, విశ్వాస. మన శ్వాస లో దేవుని శ్వాస ఉండాలంటే మనకేం శ్వాస కావాలా? విశ్వాస అనగా విశ్వేశ్వరుని మీద మన శ్వాస నిలుపుకొనుటే ఏంటి చెప్పండి? విశ్వాసం. ఓ భక్తుడా, నీవు దేవుని మీద ఎలాగూ నీ విశ్వాస నిలుపుకోగలవు? వాక్య పఠన, దైవ ప్రార్థన, దేవుని స్తుతి. నీ శ్వాస దేవుని మీద ఉంటుంది. ఓ భక్తుడా, దేవుని బిడ్డలారా, దేవుడు తన మనస్సు నీ మీద నిలుపుకున్నాడు కాబట్టి నీ బాధ్యత ఏమై ఉండాలా? దేవుని మీద నీ మనస్సు నిలుపుకోవాలి. ఒక మనిషి, ఒక దొర, ఆ దొరగారి పేరు పోలియో పాల్. ఈ పోలియో పాల్ అనే పిల్లగాడికి చిన్న వయసులో ఉన్నప్పుడు ఒంటికి పోలియో వచ్చిందంట. ఒంటిలో ఉన్న నరాలన్నీ క్షీణించిపోయినాయి అంట. ఎంత క్షీణించిపోయినాయి అంటే, వినండి, ఊపిరితిత్తులు కూడా క్షీణించిపోయినాయి అంట. ఊపిరితిత్తులు క్షీణించిపోయిన కారణాన సొంతగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతా ఉన్నాడు. కాళ్ళకి ఎలాగో పట్టు కావాలో అలాగే ఊపిరితిత్తులు కూడా పీల్చుకోవడానికి ఏం కావాలా? పట్టు కావాలా. వినండి, మన ఊపిరితిత్తులు గట్టిగా ఉన్నాయి కాబట్టి మన ఊపిరి ఆడుతుంది. మన ఊపిరితిత్తులు బలహీనం అయిపోయాను అనుకోండి, మనకేమవుదు? ఊపిరి ఆడదు. అందుకంట ఈయన్ని ఐరన్ లంగ్ అంటే ఇనప ఊపిరితిత్తు అందులో పెట్టారంటండి. ఊపిరితిత్తులో పెట్టి ఈ నరాలన్నీ గట్టిగా దించి పెట్టారంట. ఏం చేశారు చెప్పండి? నరాలన్నీ, ఊపిరితిత్తులు ముఖ్యంగా గట్టిగా ఆ మిషన్ గట్టిగా పడితే అప్పుడు బలహీన నరాలకి ఆ పట్టుబట్టి బలం వచ్చి ఊపిరి పీల్చుకునేవాడంట. మళ్ళీ అది తీసేస్తే ఊపిరితిత్తులన్నీ నరాలు బలహీనం అయిపోయి మళ్ళా స్పృహ తప్పిపోయేవాడంట, ఊపిరి ఆడకపోవటం బట్టి. అప్పుడు ఊపిరి ఎంత అవసరమో చెప్తున్నా, శ్వాస అంటే మీకు చెప్తున్నా. ఈయన అంటండి, మీరు చూస్తారు ఇప్పుడు వీడియో, ఈయన అంటండి ఆ కాలంలో ఇప్పుడైతే పేషెంట్కి వెంటిలేటర్ పెడతారు, అంటే ముఖానికి మాస్క్ పెడతారు, అప్పుడు ఊపిరి ఆడుద్ది.
ఆయన అంట అప్పుడు వెంటిలేటర్ లేదంట. పేషెంట్లు మీరు చూస్తూ ఉంటారు, వెంటిలేటర్ పెడతారు, అప్పుడు లేదంట. అందుకే ఏం చేసేవాళ్ళంట, మనిషి ఊపిరితిత్తులు గట్టిగా అదిమి పెట్టేవాళ్ళంట మిషన్లో. అలాగున ఆ వ్యక్తి ఆ ఇనప ఊపిరితిత్తులో 70 ఏళ్ళు బతికాడంటండి. ఎంతకాలం బతికాడు చెప్పండి గట్టిగా? 70 ఏళ్ళు ఊపిరితిత్తులో బతికి తలకాయ ఒక్కటే బయట ఉంటుంది. ఈ తలకాయలో అన్నం పోయటం, అన్నం పెట్టడం, తినటం, అలాగే తలకాయకి నీళ్లు పోయటం, తాపేస్తాం. శ్వాస లేదు మనిషికి. ఆ ఒత్తు మిషన్, ఇనప మిషన్ ఉంది కాబట్టి ఊపిరి ఆడుతుంది. అటువంటి వాడంట అలవాటు చేసుకొని కృత్రిమంగా, అంటే ఆ మిషన్ లేకుండా ఊపిరి అలవాటు చేసుకొని లాయర్ అయ్యి కేసులు వాదించేవాడంట. 3 గంటలు 2 గంటలు ఉండేవాడంట బయట. మళ్ళా వచ్చేసి మళ్ళీ ఊపిరితిత్తులో పండుకొని మళ్ళా మిషన్ పెట్టేసుకునేవాడు. అమ్మయ్య, అటువంటి వ్యక్తి నోట్లో పెన్ను పెట్టుకొని పుస్తకాలు రాసేయడు. అటువంటి వ్యక్తి నోట్లో చిన్న పుల్ల పెట్టుకొని కంప్యూటర్ టైప్ చేస్తా తన జీవిత గాథను రాసాడు. అటువంటి వ్యక్తి ఆ ఊపిరితిత్తులో శరీరం ఉండగా తన ఒక్క తలకాయతోనే లా చదివాడంట. గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన శ్వాస మనం ఉపయోగించుకుంటున్నామా, నిరుపయోగించుకుంటున్నామా ఆలోచించండి. కాబట్టి దేవుడు మన మీద తన మనస్సు నిలుపుకున్నాడు. నీవు దేవుని మీద నీ మనస్సు నిలుపుకున్నావా? నీ మీద మనస్సు నిలిపిన దేవుని మీద నీ మనస్సు నిలుపుకున్నావా? అది ఈవేళ మన ప్రశ్న. దేవుడు నీ మీద మనసు నిలుపుకోకపోతే నీ శ్వాస ఉండదు, నీ శ్వాస ఉండదు, నీ ఊపిరి ఉండదు, నీ ప్రాణం ఉండదు. గమనించు. కాబట్టి అలాగున ఆ మిషన్లో 70 ఏళ్ళు బతికాడంటండి. ఎంతకాలం బతికాడు? ఇంకా ఆలోచించండి. 1 ఎట్లా, 2 ఎట్లా? ఆ మిషన్లోనే అన్నీ, ఆ మిషన్లో తీసేయటం, మళ్ళీ మిషన్ పెట్టేయటం. మరి ఆయన చూసేవారు ఎట్టా చూసారో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, నీవు కనీసం 70 నిమిషాలు నీ శ్వాస నిశ్వాసములతో దేవుని మీద విశ్వాసం కలిగి ఉండగలుగుతున్నావా? ఆలోచించుకో. ఆయన 70 సంవత్సరాలు ఉన్నాడు, నీవు రోజుకి 70 నిమిషాలు ఉండగలుగుతున్నావా? ఆలోచించుకో. నీ విశ్వాసమును అంటే నీ శ్వాస నిశ్వాసములను కనీసం 70 నిమిషాలు అంటే 1 గంట సేపు దేవుని మీద నిలుపుకోగలుగుతున్నావా? నీ మీద దేవుడు దినమెల్లా మనసు నిలుపుతూ, అందుకే దేవుడు అన్నారు, దేవుడు అంటండి మనల్ని అనునిత్యం దీవిస్తూ ఉన్నారు కాబట్టి మనం జీవిస్తూ ఉన్నామంటండి. చూసారా, దేవుడు అనునిత్యం మనల్ని ఏం చేస్తూ ఉన్నారు? దీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనలో దేవుడు ఊపిరి ఉంచగానే మన ఊపిరితో ఏం చేయాలి? దేవుని స్మరించాలా, దేవుని వాక్యం పఠించాలా, దేవుని గానముతో కీర్తించాలా, స్తుతించాలా. దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి శ్వాస దయచేస్తే మానవుని కన్నా విశేషమైన శ్వాస దేవుడు జంతు ప్రపంచానికి దయచేశారంటండి. వినండి, ఈ జంతు ప్రపంచంలో ఏనుగు చూడండి, ఏనుగు ముక్కు ఎంత ఉంటుంది? మన తలకాయ ఎంత ఉంటుంది? మన ముక్కు ఎంత ఉంటుంది? కానీ ఏనుగు ముక్కు ఎంత ఉంటుంది? దాని తొండంలో నుండి ఏముంటుంది? తన ముక్కు. పిల్లరా చూడండి, ఆఫ్రికన్ ఎలిఫెంట్ అనగా ఈ ఏనుగు యొక్క శ్వాస ఎంత గొప్పదంటే కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఆహారం పసిగట్టగలదంటండి. భూమిలో కొన్ని 100 అడుగుల్లో ఉన్న నీటిని పసిగట్టగలదంటండి.
అలాగే ఏ పాత్రలో అయినా చేదు విషయం ఉంటే పసికట్టగలదా అంటండి. అలాగే ఎదుటి ఏనుగు యొక్క ఆరోగ్యాన్ని వాసన ద్వారా పసికట్టగలదా అంట. ఎదుటి ఏనుగు ఆరోగ్యంగా ఉందా లేదా చూడండి. మనకి స్కానింగ్లు కావాలా, బ్లడ్ టెస్టులు కావాలా, ఏనుగుకి ఏం అక్కరలా ఎట్లా తెలిసిపోద్దా అంట? శ్వాస. అలాగే ఎదుటి ఏనుగు యొక్క సామాజిక పరిస్థితి, దానికి పెళ్ళయిందా, ఎంతమంది పిల్లలు, దాని పుట్టు పూర్వోత్తరాలు అన్నీ ఎట్లా తెలిసిపోతాయంట? శ్వాస. అలాగే ఇంకొక ఏనుగు ఎక్కడుందో ఒక్కసారి తొండం పైకెత్తితే తెలిసిపోద్దంట. గమనించండి, దేవుడు జంతు ప్రపంచానికి కూడా శ్వాస శక్తి దయచేశాడు. రెండవది కుక్కలు, బ్లడ్ హౌండ్. ఈ కుక్కలు పోలీస్ కుక్కలు మీ అందరూ కూడా తెలుసు. ఆ పోలీస్ కుక్కలు ఒక సెంటును పట్టుకొని దాన్ని వెంబడించి ఖచ్చితంగా ఆ మనిషి ఎక్కడున్నాడు, ఎటు వెళ్ళాడో పసికట్టగలదు. మూడవది క్యాట్ ఫిష్, అనగా ఇదొక జలచర చేప. ఈ చేప అంటండి వాతావరణం బట్టి ఎక్కడెక్కడ చేపలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆహారం ఉందో పసికట్టగలదు అంటండి. అలాగే మరి ముఖ్యంగా ఆల్బెట్రాస్ అనే ఈ పక్షి, అద్భుతమైన పక్షి. మరి ఈ పక్షి యొక్క వైశాల్యం అంట 12 అడుగులు ఉంటుంది అంటండి రెక్కలు. ఈ పక్షి అంటండి ఆకాశంలో 12 మైళ్ళ దూరంలో, అంటే సుమారు 40 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ కింద ఏముందో పసికట్టగలదా అంటండి. దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికే కాదు కానీ విశేషమైన శ్వాస దేనికి దయచేసాడు? జంతువులకు, పక్షులకు, జలచర చేపలకు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శ్వాస మనం వాడుకుంటూ ఉన్నామా? వాక్యం చదువుకుందాం, ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది తిరిగి భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. నిశ్వాసము దేవుని యొద్దకు చేరును. నిశ్వాసము దేవుని యొద్దకు చేరాలంటే నీకు కావలసినది విశ్వాసము. విశ్వాసము ద్వారానే నీ శ్వాసము ఎవరి యొద్దకు చేరుతుందంట? దేవుని యొద్దకు చేరుతుంది. గమనించండి, ఆత్మ యొక్క మరి యొక్క పేరు నిశ్వాసము. కాబట్టి మరి మీలో ఎంతమందికి ఈత వస్తుందో తెలియదు, కానీ ఈత వేసే సమయం ఉందంటండి, నాకైతే తెలియదు. మరి నీటి మీద విశ్వాసం ఉంచకూడదు, కానీ ఎవరి మీద విశ్వాసం ఉంచాలంట? మనల మీద మనం విశ్వాసం ఉంచుకోవాలా. మనం విశ్వాస అభ్యాసములో శ్రమ చూడకూడదు, కానీ మన దృష్టి దేని మీద చూడాలా? పేతురు గారు అలల మీద నడుస్తూ వస్తాను, ప్రభువా సెలవి అంటారు, ప్రభు రమ్ము అంటారు. పేతురు గారు తన విశ్వాసమును ప్రభు వైపు దృష్టించి నడుస్తూ ఉన్నప్పుడు చక్కగా నడుస్తాడు. కానీ ఈలోగా సాతానుగాడంట గాలి రేపాడంట, తుఫాన్ రప్పించాడంట. వెంటనే గాలి వైపు చూసి ఏమయ్యాడు? మునగసాగెను. కాబట్టి మనం దేవుని వైపు చూస్తే నిలబడగలం. మనం మన శ్రమల వైపు, మన ఇబ్బందుల వైపు చూస్తే ఏమవుతాం? మునుగుతాం. అందుకే గారు రాశాడు, నిన్ను చూచిన నాడు, నిన్ను తలంచిన నాడు, దేవా నిన్ను తలస్తే నీటన్ కలియున్ కీడు. నన్ను తలస్తే అంటే నన్ను నేను తలంచుకుంటే నావన్నీ పాడు. నిన్న రేపటి దినము నేడు నీవు నాతో ఉన్న తోడు, సన్నుతి కీర్తనలు పాడు. నేను
నీవు నాకు తోడుగా ఉన్నావని సన్నుతి కీర్తనలు పాడుకుంటే ఎంతో మేలు. సన్నుతి కీర్తనలు పాడుకున్నా అందరం కలిసి పాడుకొని ముగించేసుకుందాం. నిన్నో తలచిన నాడే నన్ను తలచిన నాడే నా వెళ్ళన్ పాడు మేళ్ళు సమకూడు. చూడండి, సన్నుతి కీర్తనలు పాడుకుంటే మేళ్ళు ఏమవుతాయి అంట? సమకూడుతీ. కాబట్టి మీకు పాటలు వచ్చా రావా? వినండి, పాటలు వచ్చిన వాళ్ళు పాడోళ్ళు కాదు, పాడలేని వాళ్ళు పాడోళ్ళు, పాడగలిగిన వాళ్ళు పాడోళ్ళు కాదు. మీరు పాడోళ్ళు కాదా? ఆలోచించండి. మీరు పాడే వాళ్ళైతే పాడువారు కాదు. మీరు పాడని వారైతే మీరెవరు? పాడువారు. కాబట్టి 3 అంశాలు ముగించేసుకుందాం. 1, వాక్యం చదువు. 2, ప్రార్థన చెయ్యి. 3వది, ఇష్టమైన కష్టమైన అయిష్టమైన ఏం చేయాలా? దేవుని స్తుతించు, నీ కీడులు పరిహారము చేసుకో. అట్టి ధన్యత, ఆశీర్వాదము, దీవెన ఆయన సముఖములో చేరిన మనందరికీ ప్రభు సదా ప్రసాదించును గాక. మొక్కుడిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీతో సహవాసం కలిగి ఉండుటకు, నీతో ఏకమవుటకు, నీలో నేను నిలిచి ఉండుటకు ముఖ్యమైన 3 ప్రాముఖ్య అంశములు: వాక్యం పఠించుట, వాగ్దానముతో ప్రార్థించుట, అలాగే అనర్కలంగా స్వేచ్ఛగా స్తుతి కీర్తనలు పాడుట, తద్వారా కీడు నీటిలో కలియుట, తద్వారా మాకు మేళ్ళు సమకూడుట. తండ్రి, కార్యాలన్నీ వేళ నీ చెంత చేరిన మా జీవితములలో నెరవేర్చుమో ప్రభువా. దేవా, నీకు స్తోత్రం. దేవా, మాకున్న ఇబ్బందులలో, కీడులలో మీ వైపు మా దృష్టి సారించి నీవు మాకుతో ఉన్నావు. నీ కృప మాకు తోడై ఉన్నది కాబట్టి మేము సమస్తమును గెలవగలుగువారము. దేవా, మా యొక్క శ్వాస విశ్వాసముల ద్వారా మా నిశ్వాసమనగా మా ఆత్మలను బలపరచుకొనగలుగు శక్తి మాకు దయచేయము. దేవా, నీ యందు విశ్వాసముంచు వాడెన్నటికీ సిగ్గుపడరని మీరు సెలవిచ్చాడు కాబట్టి మమ్మల్ని తలదించుకునేలాగా చేయడు, కానీ మమ్మల్ని తలెత్తుకునేవారిగా దీవించువాడై ఉన్నారు. అందుచేత మమ్మలను కరుణించి, కృప చూపించి, ఆశీర్వదించి మా కష్టములు, మా ఇబ్బందులు, మా కలతలు, మా రోగములు, మా వ్యాధులు, మా బలహీనతలు, మా అప్పులు, దేవా, మాకున్న పేదరికం, మాకున్న కష్టములు ఇవన్నీ నీకు తెలుసు. కానీ మీకు తెలియచేయాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. తెలియచేయు చోటికి మేము వచ్చాం. మా విన్నపాలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. పరమందున్న తండ్రి, మీ మనస్సు మా మీద నిలిపిన దేవా, మా ప్రార్థన మీద కూడా మీ మనస్సు నిలిపి మా జీవితంలో మా విశ్వాసమును బట్టి అద్భుతం, మహత్కార్య, మహాశ్చర్య కార్యము జరిగించుము ప్రభువా. నీకు సాక్షిగా నన్ను వాడుకొనుము తండ్రి. దేవా, మేలు పొంది మరలా నీ వద్దకు చేరి
నిన్ను కీర్తించగలుగు కృప నాకు దయచేయి ప్రభువా. నా ప్రయాసం, నా రాక, నా విశ్వాసం, నా భక్తి నిష్ఫలం, నిష్ప్రయోజనం కానేరదు, కాజాలదు. దేవా, మా విశ్వాసమునకు మీరు ఫలమిచ్చు దేవుడై ఉన్నారు ప్రభువా. దేవా, మా విశ్వాసం వ్యర్థం కాకుండా మా విశ్వాసమును పరిపూర్ణంగా ఫలింపచేసి మహిమ పొందుమని మన ప్రభు మీకు ఏది కావాలో అడగండి అన్నారు. అలాగే మనపూర్వకంగా అడగండి అన్నారు. విసుగక అడగండి అన్నారు. మానక అడగండి అన్నారు. పట్టుగా అడగండి అన్నారు. కాబట్టి అడగండి అన్నారు ప్రభు, కానీ అడగొద్దు అనలేదు. కాబట్టి అడగమన్న ప్రభుని మనకేం కావాలో అడుగుదాం, అందుకుందాం, ఆనందిందాం, ప్రభువును కీర్తిద్దాం.